నమస్తే. మన భారతీయ జీవన విధానంలో అంటే హిందుత్వలో జీవావరణ సమతుల్యత కొరకు ఏం రాయబడింది, ఎటువంటి అలవాట్లు ఏం చేశారు అనేది ఒకసారి చూద్దాం. చెట్లను పూజిస్తారు, రాళ్లను పూజిస్తారు, శిల్పాలు పూజిస్తారు. దుర్గామాతకు పులి వాహనం అన్నారు. పరమశివునికి నాగుబాము మెడలో ఉంటుంది. మహావిష్ణువుకి గరుడ పక్షి వాహనం. సుబ్రహ్మణ్య స్వామికి నెమలి వాహనం. వినాయక స్వామికి ఎలుక వాహనం. ఇలాగా జంతువులను దేవుళ్ళకి వాహనాలుగా పెట్టారు. ఇదంతా ఎందుకు పెట్టారు? ముఖ్యంగా నాగుపాము గురించి మాట్లాడుతూ ఉంటారు. నాగుపాము విషసర్పం. ఆ విషసర్పం శివుని మెడలో ఉంటుంది అంటున్నారు. ఒకటి. రెండవది, నాగుపామును పూజిస్తారు. నాగుల చవితి ప్రత్యేకంగా నాగుపాముకు ఒకరోజు, దానికి ఒక పండుగ. పుట్టల దగ్గరకు వెళ్ళడం, కోడిగుడ్లు వేయడం, పాలు పోయడం చేస్తూ ఉంటారు. ఈ నాగుల చవితి ఏమిటి, నాగుపాముకి ఏమిటి? పూజలు చేయడము లేదా దాన్ని గొప్పగా భావించడం అంటే దానిలో చాలా అర్థం ఉంది. అది చూద్దాం. నాగపాము విషసర్పము కరెక్టే. అయితే దాని ఆహారంలో ముఖ్యంగా మిగతా విషసర్పాలు ఉంటాయి. కడ్లపాములు, పింఛర పాములు ఇలాంటివన్నీ అపాయకరమైనవి. వాటి నుండి మనకి ఎదురయ్యే అపాయము మనకు తెలియదు, అకస్మాత్తుగా దాడి చేస్తాయి. అయితే నాగుపాము అలా దాడి చేయదు. అది మొదట బుసకొడుతుంది, పడగ విప్పుతుంది. నాగుపాము బుసకొట్టడం ద్వారా మనకి హెచ్చరిక చేస్తుంది. గుడ్డివారు కూడా ఆ శబ్దాన్ని విని జాగ్రత్త పడతారు. పడగ విప్పి భయపెడుతుంది. చెవిటి వారు కూడా జాగ్రత్త పడతారు. కాటు వేయడానికి ముందుకు వస్తుంది తప్ప త్వరగా కాటు వేయదు. కాటు వేసిన డ్రై బైట్ అంటే విషము పంపకుండానే ఊరికే కాటు వేస్తుంది. కాబట్టి నాగుపామునే మంచి పాము అన్నారు. ఈ నాగుపాము తన జీవిత కాలంలో సుమారు 1000 ఇతర విషసర్పాలను తినేస్తుంది. ఎందుకంటే విషసర్పాలు దానికి ఇష్టమైన ఆహారం. ఆ సర్పాలని ఎలాంటివి? ఇంచుమించు లిప్త కాలంలో హెచ్చరిక లేకుండా ఉన్నట్టుండి కాటు వేసేవి. అపాయం అనే అనుమానం కలిగితేనే కాటు వేసేస్తాయి. దాని సమీపంలోకి పోతేనే కాటు వేసేస్తుంది. అందువల్ల ఒక్క నాగుపాముని చంపడం అంటే 1000 విషసర్పాలను బ్రతకనివ్వడం అని అర్థం. ఇది సమాజానికి ఇబ్బందికరం. అందువల్ల నాగుపాములను బ్రతకనిచ్చే ఆలోచనతో వాటికి ఒక ప్రత్యేక దినాన్ని కేటాయించి నాగుల చవితి లేక నాగపంచమి పంట కాలంలో వస్తుంది అది. ఎందుకంటే ఆ సమయంలో ఇవి ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. అప్పుడు నాగుల చవితి అని పేరు పెట్టి అక్కడ కొన్ని ప్రత్యేక సాంప్రదాయాల్ని పెట్టారు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. రెండోది, అన్ని పాములు కూడా ఎలుకలను తింటాయి. ఎలుకలేమో వ్యవసాయ క్షేత్రంలో పంటను నాశనం చేస్తూ ఉంటాయి. కాబట్టి అవి విస్ఫోటనం చెందకుండా పరిమితంగా ఉండేటట్టుగాను ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇది విష సర్పాల గురించి. తర్వాత ఇందులో ఈ జీవావరణ సమతుల్యత, ప్రకృతిని కాపాడడంలోనే మరో విషయం చూద్దాం. చెట్లను పూజిస్తారు. ఏ చెట్లను ఏమిటి మనం పూజించేది? మనకంటే ఎదురుగా విత్తనం పడి మొలిచి పెరిగిన చెట్టుకి కొంచెం అలా పసుపు పూసేసి దానిపైన నామాలేసి మధ్యలో బొట్టు పెట్టేసి దాన్ని పూజిస్తారు. ఏమిటి అంటే ఇది దేవుని మ్రాను అంటారు. దేవుని మ్రాను. అంతేకాదు, దాని చుట్టూ రాళ్లు పరిచేయడము ఏదో ఒకటి చేసి అక్కడ మనుషులు కూర్చోవడానికి పడుకోవడానికి ఏర్పాట్లు చేసి పెడతారు. ఏమిటిది? మనం 2026 ADలో ఉన్నాం. ఇప్పుడు కూడా చెట్లను పూజించడం ఏమిటి అంటే ఆ చెట్టుని కాపాడాలి. వృక్షో రక్షతి రక్షిత. వృక్షాలను మనం రక్షిస్తే ఆ వృక్షాలు మనకి ఆక్సిజన్ ఇచ్చి మనల్ని రక్షిస్తాయి. గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుంటాయి. అయితే ఈ సైన్స్ కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ అనేది కాదు. మన పెద్దలు ఎప్పుడో చెట్లు ఉంటేనే, వృక్షాలు ఉంటేనే, అడవులు ఉంటేనే మానవ మనుగడ ముందుకు సాగుతుంది అని తెలుసుకున్నారు. ఇప్పుడు చెట్లను కొట్టకుండా ఆపాలి అంటే అది ఎవరి వల్ల కాదు. సైన్స్ చెప్తే ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకుంటున్నారా? ఇప్పుడు వాహనాలు వెళ్ళేటప్పుడు డీజిల్ పెట్రోల్ కాలేటప్పుడు కార్బన్ మోనాక్సైడ్ బయటకు వస్తుంది. అది ఎర్ర రక్త కణాలని చంపేస్తుంది. ఇది సైన్స్, అందరికీ తెలుసు.
ఎవరైనా ఆగుతున్నారా చెప్పండి? దగ్గర నడిచిపోయే చోటు కూడా వెహికల్లోనే వెళ్తున్నారు, వాహనాల్లోనే వెళ్తూ ఉన్నారు. ఇలా లెక్క చేయరు అని వాళ్ళకి తెలుసు కాబట్టి మన పూర్వీకులకి వాళ్ళు ఏం చేశారు, చెట్టుని పూజించేదానిగా మార్చేశారు. ఇది దేవుడి చెట్టు, దేవత చెట్టు అని చెప్పారు. అక్కడ ఏదో ఒక రాయి పెట్టి దానికి బొట్లు పెట్టి పసుపు పూసి బొట్లు పెట్టి దాన్ని పూజించడం మొదలుపెట్టారు. కలపను దొంగిలించే వాళ్ళు కూడా దేవుడి చెట్టు అనగానే భయపడతారు, వద్దులే. ఆ విధంగా చెట్లని కాపాడడం కొరకు వచ్చినదే ఈ చెట్ల పూజ అనేది. ఇంకపోతే విగ్రహారాధన గురించి పెద్ద రభస. శిలను శిల్పంగా మార్చారు, దానికి ఏదో అలంకరణ చేశారు, దాన్ని పూజిస్తూ ఉన్నారు. దీన్ని విగ్రహారాధన అంటున్నారు. ఇప్పుడు ఏ మతమైనా భూగోళం పైన ఏ వ్యక్తి అయినా సరే మిమ్మల్ని నేను అడిగే సూటి ప్రశ్న, నీవు దేవుణ్ణి చూసావా? మీరు దేవుణ్ణి చూసారా? చూడలే, ఏ మనిషి చూడలేదు. మరి మీకు ఎట్లా తెలుసు ఫలానా ఆయన దేవుడు ఫలానా దేవత అని? మీకెట్లా తెలుసు? రాయబడిన దానే తెలుసుకున్నారు, అది చదివారు, ఎవరో రాశారు, అది ఏమి రాశారో మీకు తెలియదు, మీరు నమ్మేశారు, చదువుతున్నారు, అలాగే తీసుకున్నారు. అది మీ ఇష్టం. అవతల వాళ్ళు కూడా అలాగే తీసుకున్నారు, అది వారి ఇష్టం. మధ్యలో విమర్శలు ఎందుకు అన్నది ప్రశ్న. విమర్శలు ఎందుకు? ఒకరి జోలికి ఎందుకు పోతారు? అది ప్రశ్న. రాజ్యాంగమే ఇతరుల మతాల జోలికి పోవద్దు అంటూ ఉంది, కాబట్టి ఎందుకు వెళ్ళాలి? సరే, ఇప్పుడు విగ్రహారాధన తప్పు, రైట్. మీరందరూ కూడా మీకు తెలిసిన వారితో, చిన్నవాళ్ళైతే మీ పేరెంట్స్తో, తల్లిదండ్రులతో, పెద్దవాళ్ళైతే మీ పిల్లలతో, బంధువులతో, స్నేహితులతో ఫోన్లో వీడియో కాల్ చేస్తూ ఉంటారు. కాల్ చేశాక, మా అమ్మాయితో మాట్లాడాను, మా అబ్బాయితో మాట్లాడాను, మా మమ్మీతో మాట్లాడాను, మా డాడ్తో మాట్లాడాను అంటూ ఉంటారు, మా ఫ్రెండ్తో మాట్లాడాను అంటూ ఉంటారు. వాళ్ళతో మీరు మాట్లాడారా? మీరు తీసుకున్నది ఒక డివైస్, ఫోన్. ఇదేమిటిది? ఇది ఒక యంత్రం. ఇందులో కనిపించే బొమ్మ ఏమిటి? కాంతికి సంబంధించిన విషయం. అది మీ పిల్లల్లాగానో, తల్లిదండ్రుల్లాగానో, స్నేహితుల్లాగానో ఆకారం కనపడవచ్చు, కానీ అక్కడ వాళ్ళు లేరు. అలాగే మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి? అక్కడ నుండి తరంగాల రూపంలో, విద్యుదయస్కాంత తరంగాల రూపంలో వచ్చి ఇక్కడ మళ్ళీ మారి బయటకు వచ్చింది. కాబట్టి అది కూడా నేరుగా వాళ్ళు మాట్లాడింది కాదు. నేరుగా వారి రూపాన్ని మీరు చూడలేదు, నేరుగా వారి మాటలను మీరు వినలేదు, కానీ సంతృప్తి చెందుతూ ఉన్నారు. మా అబ్బాయితో నేను మాట్లాడాను, మా అమ్మగారితో నేను మాట్లాడాను, మా స్నేహితులతో నేను మాట్లాడాను, ఇలా మీరు చెప్పుకుంటూ ఉన్నారు కదా. అది తప్పు, అది డివైస్ కదా. అటు నేను ఫిజిక్స్ అంతా చెప్పాను అనుకోండి, దీని వెనక ఉన్న ఎలక్ట్రానిక్స్ అంతా ఒక వ్యక్తి చెప్పాడు అనుకోండి, మీరేమంటారు? అంత అవసరమా? మనకి అంత అవసరమా? నేను చూశాను, ఆ మాటలు నేను విన్నాను, ఆ రూపం నేను చూశాను, మా అబ్బాయితోనే నేను మాట్లాడాను, మా అమ్మతోనే నేను మాట్లాడాను, మా నాన్నతోనే నేను మాట్లాడాను, మా అమ్మాయితోనే నేను మాట్లాడాను, సంతృప్తి చెందుతున్నావు. నా ఇష్టం, నీకెందుకంటే ఏం జవాబు చెప్తావు? కాబట్టి దేవుణ్ణి ఎవరు చూడలేదు, చూడలేరు. కాబట్టి విమర్శలు వద్దు. ఆ విగ్రహం వాళ్ళు తీసుకున్నారు, అది వారి ఇష్టం, అది వారి ఇష్టం. నీవెలాగూ ఫోన్లో బొమ్మ చూసి ఈమె నా కూతురు, ఈయనే నా కొడుకు, ఈమె మా అమ్మ, ఈయనే నా తండ్రి అంటున్నావో, అలాగే విగ్రహంలో రూపాన్ని చూసి ఇదే దేవుడని మనసులో దేవుడు తలుచుకుంటూ ఉన్నారు. అంతే కదా. ఇదేది మనం చూసింది కాదు, ఇదేది మనకు తెలిసింది కాదు. ఎవరో రాస్తే దాన్ని నమ్మేసి దాన్ని గట్టిగా పట్టేసుకొని ఇంతే. అది మూఢత్వం కాదా? అది అజ్ఞానం కాదా? ఇంతే అనుకోవడమే అజ్ఞానం కదా. కాబట్టి దయచేసి ఆ అజ్ఞానం నుంచి బయటకు రండి. ఏది పరిపూర్ణమైన సత్యము కాదు, ఏది పరిపూర్ణమైన సత్యము కాదు. సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా ఈరోజు ఉన్నది రేపు ఉండడం లేదు. ఇది మహా అనుకున్నది రేపు అదా అనిపిస్తూ ఉంది. అలాగే సైన్స్లో కూడా ఒక వ్యక్తి చెప్పినది ఇంకొక వ్యక్తి వచ్చి అది తప్పని నిరూపించేస్తూ ఉన్నాడు. నేను చెప్పబోతున్నా, ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారు చెప్పినటువంటి స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ
కరెక్ట్ కాదు అని నేను చెప్పబోతూ ఉన్నాను. ఏదో నా వల్ల అయినా నిరూపణ నేను ఇస్తాను. మరి అంత గొప్ప ఆయన్ని నేను ఇంత ఆఫ్టర్ ఆల్ నేను వ్యతిరేకించడం ఏమిటి, అది కరెక్ట్ కాదని చెప్పడం ఏమిటంటే నాకు ఆ హక్కు ఉంది. నాకేదో తెలిసింది, నేనేదో చెప్తాను, చెప్పుకోనే. కాబట్టి ఎవరి మార్గంలో వారు వెళ్ళనీయండి. డిస్టర్బ్ చేయొద్దు, అభ్యంతరము కల్పించవద్దు, వాదనలు వద్దు. వాదనల వల్ల నాశనమే తప్ప మరేమీ మిగలదు. అనవసరమైన పౌరుషాల్లో ఏమీ రాదు. గర్వం అసలే పనికిరాదు. గర్వం ఎప్పుడు సర్వనాశనం చేసేస్తుంది. ఈ విషయాలు మీరు దృష్టిలో పెట్టుకోండి. మీకు నా హృదయపూర్వక నమస్కారాలు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు ఇష్టం వచ్చిన కామెంట్ రాయండి, షేర్ చేయండి వీలైతే. తర్వాత వీడియోలో కలుసుకుందాం.